ఇది మా అందరికీ లాస్ట్ వేట. ఈరోజు అయితే బోట్ అయితే జెట్టి నుంచి తీస్తున్నాం. జెట్టి నుంచి తీయగానే అయితే 30 రోజులు వేటకైతే వెళ్తున్నాం. ఈ 30 రోజులు ఏమైందనేది రోజుకు ఒక వీడియో అయితే పెడతాను. ఈరోజు అయితే మొదటి రోజు నెల రోజుల వేటకైతే ఫస్ట్ అయితే బోట్ జెట్టి నుంచి తీస్తున్నాం. జెట్టి నుంచి తీయగానే మేమే కాదు, ప్రతి బోట్ కూడా ఫస్ట్ అయితే దేవుడికైతే దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొడతారు. ఇక్కడైతే 2 పెద్ద గుళ్ళు అయితే ఉంటాయి. ఆ మహా గుళ్ళని అయితే మొక్కు అయితే బోట్లు అయితే తీస్తారు. బోట్ జెట్టి నుంచి తీసినప్పుడు అయితే చిన్న చిన్న ఓడీలు గంట ఉంటాయి, వాటిని అయితే తప్పించుకొని అయితే తీయాలి. ఈ వేరే వాళ్ళ జట్టిలో ఎవరు మేమైనా కాదు, ఎవరు ఫస్ట్ జట్టి నుంచి వేటకు తీసినా సరే ఫస్ట్ అయితే దేవుడికి అయితే మొక్కుతారు. ఇక్కడైతే కనిపిస్తుంది కదా గుడి లెఫ్ట్ సైడ్లో, దాన్ని అయితే మేము చిన్న సోమనాథ్ అంటాం, మినీ సోమనాథ్ అని పిలుస్తారు. ఇది ఊరు దగ్గరలోనే ఉంటుంది. దానికైతే మా చిన్న ఒక కొబ్బరికాయ అయితే డైరెక్ట్ నీటిలోనే పడేస్తారు ప్రతి ఒక్కరు కూడా. వాటి తిన్నగా అయితే బోటు పెట్టేసి అయితే నీటిలో అయితే కొబ్బరికాయ పడేస్తారు. ఇదైతే మా బోటు. ఇప్పుడైతే మేము సోమనాథ్ తినగా వెళ్తున్నాం. సోమనాథ్ అంటే తెలుసు కదండి మీ అందరికీ. మన దేశంలో గల 12 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగమైన మహా సోమనాథ్ క్షేత్రం ఇక్కడే ఉందండి. ఇది గుజరాత్లోని వేరావల్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఆ వేరావల్ అనే ప్రాంతంలోనైతే మేమైతే వలస వచ్చి అయితే ఇక్కడైతే వేట చేస్తాం. మన శ్రీకాకుళం నుంచి అయితే చాలా మంది అయితే ఇక్కడ వలస వచ్చి ఇక్కడైతే బోటుకి అయితే వెళ్తారు. మన దేశంలో చాలా మంది అయితే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని చాలా కోరుకుంటారు, కానీ అందరికీ కుదరదు. కానీ మాకు ఎంత అదృష్టం అంటే ప్రతిరోజు మాకు ఈ క్షేత్రం కనిపిస్తూనే ఉంటుంది. మేము జట్టి నుంచి వచ్చేటప్పుడు కానీ జట్టి లోపలికి వెళ్ళేటప్పుడు కానీ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఈరోజు అయితే ఉదయం చూడండి ఎంత అందంగా ఉందో. అందరూ బయట నుంచి అయితే చూస్తారు, కానీ సముద్రం లోపల నుంచి చూస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఉదయం సరికి అయితే సూర్యుడు వచ్చేటప్పుడు అయితే చాలా అందంగా ఉంది. ఆ గుడి చుట్టూ, ఆ గుడి ముందైతే మీకు చిన్న బోయలు లాంటివి కనిపిస్తున్నాయి కదా, వాటి దాటి అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే వాటి దాటి అయితే ఉట్టి రాళ్ళు శివలింగాలు అయితే ఉంటాయి, వాటి దాటి అయితే వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి ఎవరు బోట్ తీసినా మొదటిసారి అయితే ఈ సోమనాథ్ తిన్నగొచ్చి అయితే కొబ్బరికాయ అయితే కొడతారు. మేమనే కాదు, ఏ బోట్ తీసినా అయితే ఇక్కడికి వచ్చి ఫస్ట్ కొబ్బరికాయ మొక్కేసి అయితేనే బోట్ అయితే తీస్తాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టందే ఎవరు కూడా బోటు తీయరనమాట. వీటి తిన్నగా వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టి అయితే బోటు తీస్తాం. అలా అంతా మంచి జరుగుద్దని మేము ఎప్పుడూ కోరుకుంటాం అనమాట. ఓన్లీ సముద్రం లోపల నుండే కాకుండా జట్టుకు వచ్చిన ప్రతిసారి అయితే మాకు ఖాళీ దొరికినప్పుడల్లా అయితే మేమైతే సోమనాథ్ క్షేత్రంకి అయితే వెళ్ళిపోతాం. అలా దర్శించుకొని అయితే వస్తాం. అక్కడికి వెళ్ళగానే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ మహా సోమనాథుడికి అయితే దండం పెట్టుకుని అయితే మేమైతే ఇప్పుడు బోటు తీస్తున్నాం. బోటు తీసి అయితే అలాగైతే లోనకైతే వెళ్ళిపోతున్నాం. బండారు అయితే ఇప్పుడైతే మా అందరి కోసం అయితే నాస్తా వండుతున్నాడు. నాస్తాతో ఏదో కూర వండుతున్నాడు, క్యాబేజీలా ఉంది, క్యాబేజీ వండుతున్నాడు. మేమైతే అలాగైతే అన్ని పనులు చేసుకుంటున్నాం. గుజరాత్లో ఉండే 8 నెలలు ఈ బోటే మాకు ఇల్లు. ఈ సముద్రమే మాకు ఇంకా అన్నీ. ఇదే మాకు వాష్రూమ్, ఇదే మాకు వాషింగ్ మిషన్, అన్నీ ఇక్కడే అయిపోతాయి మాకైతే. మేమందరం కూడా ఇలా బట్టలు అయితే కట్టేస్తాం. బట్టలు అయితే కట్టేసి అయితే సముద్రం లోపలికి అయితే రింజేస్తాం. వాటిని అయితే అవి అయితే తెల్లగా చేసేస్తాయి, అస్సలు ఇంత మురికి లేకుండా చేసేస్తాయి. అలా కట్టిన తాళ్ళతో అయితే వాటిని అయితే కట్టేస్తాం. కట్టేసి అయితే 1-2 రోజులు లోన్ నుంచి అయితే మళ్ళీ బయటికి తీసి కొద్దిగా మంచినీళ్ళు వేసి ఎండేసేసుకుంటాం. మేమైతే బోట్ తీయగానైతే అలా మా బోట్ మొత్తాన్ని అయితే కడిగేస్తున్నాం. ఎందుకంటే జట్టి మీద ఉండే కంగాలి కంటే మొత్తం వెళ్ళిపోద్ది. ఇదే మా కేబిన్, ఇక్కడైతే మేము పడుకుంటాం. పైన అయితే ఒక 4-3 పడుకుంటాం. అలాగే కింద ప్లేస్లో కూడా ఒక 3-2 పడుకుంటాం. అలాగే టాప్ పైన కూడా 2-3 పడుకుంటాం. నెక్స్ట్ డే ఎలాంటి చేపలు లాగా అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.